షష్ఠీ విభక్తిలో మొట్టమొదటి సూత్రం షష్ఠి శేషే. ఈ షష్ఠీ విభక్తి కారక విభక్తి కాదు, ఇది కేవలం సంబంధాన్ని తెలిపేటటువంటి విభక్తి. ఇది షష్ఠీ విభక్తి అంటే. ఇందులో మొట్టమొదటి సూత్రం షష్ఠి శేషే అంటే దేనికైనా కానీ ఒక సంబంధాన్ని మనం తెలియజేసేటప్పుడు ఈ విభక్తి వస్తుంది అని అర్థం. దీని వృత్తి ఏం చెప్పారు అని అంటే కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్త స్వస్వామి భావాది సంబంధ శేష తత్ర షష్ఠీ స్యాత్. కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్త అంటే కారక విభక్తులు కాక ప్రాతిపదికము కాకపోతే స్వస్వామి భావ ఆది సంబంధ అంటే ఇది నాది అంటే స్వామి ఒక స్వామికి చెందినటువంటి వస్తువు అనే భావాన్ని, అటువంటి భావాల్ని, మొదలైన భావాల్ని తెలియచేసేటటువంటి దగ్గర షష్ఠీ స్యాత్, షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పారు. అంటే కర్తృ కర్మ కరణ సంప్రదాన అపాదాన అధకరణ కారకాలు ప్రథమా విభక్తిలో ప్రాతిపదికార్థాల కంటే భిన్నమైన స్వస్వామి సంబంధం మొదలైన శేషాల అర్థాలకి షష్ఠీ విభక్తి వచ్చును. మొదలైన శేషాల అర్థాలు అంటే శేషములు అంటే ఇవి కానివన్నీ, అర్థములు అంటే విషయాలు, వాటికి షష్ఠీ విభక్తి వస్తుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే రాజ్ఞ పురుష అనేది ఒకటి ఉందనుకోండి, అంటే రాజు యొక్క పురుషుడు, ఇది రాజపురుష అంటాం, రాజు యొక్క పురుషుడు. రాజుగారికి ఆ సేవకుడికి మధ్యన ఒక సంబంధం ఏర్పాటు చేసేందుకు రాజ్ఞ అనేటటువంటి ఒక ప్రయోగం చేసాం మనం. ఇది షష్ఠీ విభక్తి. అంటే రాజు శబ్దానికి అంటే రాజన్ అనే శబ్దానికి షష్ఠీ విభక్తి ప్రత్యయం చేరిస్తే రాజ్ఞ అనేది ఫార్మ్ వస్తుంది. అందుకనేది రాజ్ఞ పురుష. అలాగే మాతు స్మరతి అంటే మాత యొక్క స్మరణము, తల్లిని స్మరించుకోవడం. మాతు అంటే మాతృ శబ్దానికి షష్ఠి మాతు స్మరతి అంటే స్మరణము ఎవరికి సంబంధించింది? తల్లికి సంబంధించింది. అందుకని షష్ఠి వచ్చింది. మాతు స్మరతి అనే ప్రయోగం ఏర్పడింది. షష్ఠి విభక్తికి వచ్చే ప్రత్యయాలు ఏమిటండి చెప్పగలుగుతారా? న్యసోసాం అంటే న్యస్ ఓస్ ఆం. న్యస్ అంటే ఏకవచనంలో వస్తుంది, ఓస్ అనేది ద్వివచనంలో వస్తుంది, బహువచనంలో ఆమ్ అని వస్తుంది. న్యస్ అంటే విసర్గ వస్తుంది అనమాట. సకారం ఎక్కడైతే ఉందో సకారాంతంలో విసర్గ వస్తుంది. అది ఓస్ అంటే కూడా ఓహో అని అలా వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. చేత ఇక్కడ మనకి ఆ రకంగా చూస్తే రాజన్ శబ్దానికి రాజ్ఞ, మాతృ శబ్దానికి మాతు వచ్చి రాజపురుష అంటే రాజ్ఞ పురుష, మాతు స్మరతి అనే ప్రయోగాలు వచ్చాయన్నమాట. ఇది షష్ఠీ శేషే. ఈ విధంగా షష్ఠీ విభక్తులు వస్తాయి అని చెప్పారు. తర్వాత సూత్రం షష్ఠీ హేతు ప్రయోగే. అంటే ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చును. షష్ఠీ హేతు ప్రయోగే అంటే హేతు శబ్దాన్ని ప్రయోగించినప్పుడు షష్ఠీ. దీని వృత్తి ఏం చెప్పారంటే హేతు శబ్ద ప్రయోగే హేతౌ ద్యోత్యే తృతీయ స్యాత్ షష్ఠీచ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? హేతు శబ్దాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ నిజంగా ఒక హేతువు కనపడినట్లయితే, ఒక హేతువుని చెప్పినట్లయితే దానికి ఆ హేతువుకి తృతీయ విభక్తి అయినా వస్తుంది, లేదు షష్ఠీ విభక్తి అయినా వస్తుంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పారు అని అంటే మనకు షష్ఠీ విభక్తి చదువుతున్నాం కనుక షష్ఠిలో చెప్పారు. తృతీయ కూడా వస్తుంది. ఉదాహరణ అన్నస్య హేతోర్ వసతి. అన్నస్య హేతో వసతి అంటే ఇక్కడ వసతి అనేటటువంటిది వెర్బు. అంటే ఇక్కడ ఉంటున్నాడు, ఉంటున్నందుకు ఇక్కడ హేతో ఈ కారణంగా ఉంటున్నాడు. ఇక్కడ హేతో శబ్దం వాడాను చూడండి. హేతో వసతి అంటే హేతో అనేది హేతు శబ్దానికి అది షష్ఠి ప్రయోగం. అంటే హేతు అనేటువంటి మనం వాడాము. ఇక్కడ హేతు అనే మాట మనం వాడాము. హేతువు ఏం చెప్పాము? అన్నస్య అన్నము కొరకు, అన్నము యొక్క అంటే అన్నము యొక్క హేతువు వలన అంటే అక్కడ భోజనం పెడుతున్నారు కనుక అక్కడ వాడు వసతి నివసిస్తున్నాడు. అన్నస్య హేతో వసతి అని ఇక్కడ మనం చెప్పాము. ఇక్కడ అన్నస్య అనేది ఇక్కడ హేతు ఏమిటండి? అన్నం కోసం కనుక అన్నం శబ్దానికి, అన్న శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చి అన్నస్య హేతో వసతి అని మనకు ప్రయోగం ఏర్పడింది. ఓకే, తర్వాత సూత్రం
సర్వనామ్న స్తృతీయాచ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వనామ్నే హేతు శబ్దస్య చ ప్రయోగే హేతో జ్యోత్యే తృతీయా స్యాత్ షష్ఠీ చ. అంటే సర్వనామ శబ్దాలను వాడినప్పుడు కూడా తృతీయ అయినా వస్తుంది, లేదు షష్ఠి అయినా వస్తుంది, అంటే తృతీయ కూడా వస్తుంది అని చెప్పారు. ఈ ఉదాహరణ ఏం చెప్పారంటే దీనికి ఇక్కడ కూడా సేమ్ పై సూత్రానికి అనువర్తనం చేసుకుంటే హేతు శబ్దం ప్రయోగించినప్పుడే, హేతు శబ్దాన్ని ప్రయోగించినప్పుడు సర్వనామాన్ని ప్రయోగిస్తే కూడా తృతీయ విభక్తి వస్తుంది, షష్ఠి ఎలాగో వస్తుంది. ఇది కేన హేతున వసతి అంటే ఏ కారణంగా ఉంటున్నాడు, ఏ యొక్క కారణంగా ఉంటున్నాడు అని అనమాట. అంచేత ఇక్కడ కేన అనేది ఇక్కడ ఏం ప్రయోగం ఉండేది, ఇది సర్వనామం. ఏ అనేది సర్వనామం. అలాగే కస్య ఇది కూడా సర్వనామమే. కేన అంటే తృతీయ, సర్వనామ శబ్దానికి తృతీయ. కస్య అంటే సర్వనామ శబ్దానికి షష్ఠి అన్నమాట. అది కహ, కహ అనే శబ్దానికి కేన కస్య అనేటటువంటి ఫార్మ్స్. ఈ తృతీయ, ఇది షష్ఠి. అంచేత కేన హేతునా వసతి, కస్య హేతోహో వసతి. ఇక్కడ కూడా చూడండి కేన అని తృతీయ వాడినప్పుడు అన్ని ఒక విభక్తిలో వాడతాం కదా, అంచేత ఇది కూడా తృతీయనే. కేన హేతునా వసతి. ఇక్కడ కస్య అన్నప్పుడు హేతోహో, ఇది కూడా షష్ఠియే. హేతోహో షష్ఠి, కస్య షష్ఠి. కస్య హేతోహో వసతి. ఇక్కడ అన్నస్య హేతోహో వసతి, అన్నస్య షష్ఠి, హేతోహో షష్ఠి. ఇట్లానే వాడాలి. నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వాసాం ప్రాయ దర్శనం. అంటే ఇక్కడ చూడండి నిమిత్త పర్యాయ శబ్దాల్ని ప్రయోగించినప్పుడు ప్రాయ దర్శనం సర్వాసాం. ప్రాయ అంటే ఇంచుమించుగా సుమారుగా జనరల్ గా, సర్వాసాం అంటే అన్ని విభక్తులు కూడా వస్తాయి అని. అంతే పైదానికి మనకి ఇందాక తృతీయ షష్ఠి చెప్పాం కదా, అంతే కాకుండా ఇక్కడ ద్వితీయ కూడా వచ్చింది కొన్ని చోట్ల ప్రయోగంలో ఉన్నది. దానికి ఒక వార్తకం రాశారు. నిమిత్త పర్యాయ అనే శబ్దాలను వాడితే సాధారణంగా ఏ విభక్తి అయినా రావచ్చును. ఉదాహరణకి నిమిత్తం అని ఉందనుకోండి, కిం నిమిత్తం. ఇక్కడ ఇది ఇది సర్వనామ ప్రయోగమే. కిం అనేది సర్వనామ ప్రయోగం, ద్వితీయ ప్రయోగం. కిం నిమిత్తం. అలాగే కేన నిమిత్తేన, ఇది తృతీయలో ఉంది. కస్మై నిమిత్తాయ, ఇది చతుర్థిలో ఉంది. వరుసగా చూడండి ద్వితీయ, తృతీయ, చతుర్థి, ఇట్లా అన్ని దాంట్లోనూ కస్య నిమిత్తస్య షష్ఠి కూడా చెప్పచ్చు. అలాగే అన్ని అకస్మాత్ నిమిత్తాత్ పంచమిలో కూడా చెప్పచ్చును. ఇలాగా ఇంచుమించుగా నిమిత్త శబ్దం గాని పర్యాయ శబ్దం గాని వాడినప్పుడు సాధారణంగా అన్ని విభక్తులు కూడా అక్కడ సంభవిస్తాయి అని ఇక్కడ చెప్పారు అన్నమాట. తర్వాతది సశ్యత సర్థ ప్రత్యయేన. అతస్ అనే ప్రత్యయాన్ని దాన్ని అతశుచి ప్రత్యయము అని అంటాము. అతస్ ప్రత్యయానికి మనకు కనపడేది తహ. అతస్ అనే ప్రత్యయం వాడినప్పుడు అది ఒక దిక్కుని గాని, ఒక ప్రాంతాన్ని, దేశాన్ని గాని, దేశము అంటే ప్రాంతము అని అర్థము, లేదు ఒక కాలాన్ని గాని సూచిస్తుంది. ఈ అర్థం ఉన్నటువంటి ప్రత్యయాలతో ప్రయోగం ఉన్నప్పుడు, అంటే వీటిని సూచిస్తున్న ప్రత్యయాలతో ప్రయోగం చేసినప్పుడు, కలిపి వాడినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. అంటే దక్షిణ తహ, ఈ తహ ఉంది చూసారా, ఇది అతస్సు ప్రత్యయము. అంటే అతస్ అనే ప్రత్యయం మనకి ప్రయోగంలో తహ అని కనపడుతుంది. అంచేత దక్షిణ తహ అంటే అర్థం దక్షిణం వైపున అని అర్థం అనమాట. దక్షిణపు వైపున. గ్రామస్య అంటే గ్రామం యొక్క దక్షిణపు వైపున. మనం మామూలుగా వాడేటప్పుడు గ్రామం యొక్క దక్షిణంలో అనే కదా అంటాము. గ్రామం యొక్క అంటే షష్ఠీ విభక్తే. ఆ షష్ఠి ఎందుకు వస్తుంది అంటే సూత్రం ఇది చెప్పారనమాట. సస్య శతసర్థ ప్రత్యయేన అంటే గ్రామస్య దక్షిణత. ఇక్కడ దక్షిణత అన్న దాంట్లో ఆ అతస్ ప్రత్యయం వాడబడింది కనుక దీని యోగంలో దీంతో కలిపి గ్రామ శబ్దాన్ని వాడాం కనుక గ్రామ శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చి గ్రామస్య అని ఒక ప్రయోగం ఏర్పడింది. తర్వాత ఏనప ద్వితీయ. ఇది కూడా చూడండి మీరు, ఇది కూడా ఒక ప్రత్యయమే. ఏనప్ అనేది ఒక ప్రత్యయం. ఏనప్ అంటే కూడా ఏన అని మనకు కనిపిస్తుంది. ఆ పా అనేటటువంటిది అది ఇత్సంగి కింద అది లోపిస్తుంది అనమాట. అక్కడ ఏనప్ అనేటటువంటిది ఇక్కడ ఏనప్ అనే ప్రత్యయం తో కలిపి వాడినప్పుడు కూడా ద్వితీయ వస్తుంది. ఇక్కడ చూడండి దక్షిణేన గ్రామం గ్రామస్య వా.
అంటే దక్షిణేన గ్రామం. దక్షిణ శబ్దానికి ఏన ప్రత్యయం అంటే ఏన అని కలుపుతాం. దక్షిణేన అని ప్రయోగం చేసినందువల్ల గ్రామానికి ద్వితీయ విభక్తి వచ్చింది. ఒకవేళ ద్వితీయ విభక్తి కాకపోతే మామూలుగా షష్ఠి వస్తుంది. గ్రామస్య దక్షిణేన అని అవుతుంది. తర్వాత సూత్రం దూరాంతికార్థై షష్ఠ్యన్యతరస్యాం. దూరము అనే శబ్దం గాని అంతికము అంటే దగ్గర సమీపం అనే అర్థాలుండే శబ్దాలతోటి కలిపి వాడితే షష్ఠి అన్యతరస్యాం వికల్పంగా వస్తుంది. అంటే షష్ఠి వస్తే రావచ్చును, లేకపోతే రాకపోవచ్చును. దూర నికట శబ్దాల్ని వాడాం కనుక గ్రామ శబ్దానికి షష్ఠి వచ్చింది. చూడండి, గ్రామస్య అంటే దూరం, గ్రామస్య గ్రామానికి దూరంగా. గ్రామానికి అంటేనే షష్ఠి కదా, గ్రామ శబ్దానికి షష్ఠి వచ్చింది. ఎందుకని? ఇక్కడ దూరం అనే శబ్దాన్ని ప్రయోగం చేశాం కనుక. అలాగే అంతిక అర్థంలో అంటే సమీపం అనే అర్థంలో నికటం అనే శబ్దాన్ని ప్రయోగం చేశాం కనుక గ్రామస్య నికటం అంటే గ్రామం యొక్క సమీపమున అని అర్థం. ఇక్కడ కూడా నికటం అనే ప్రయోగం అంటే అంతికార్థంలో నికట ప్రయోగం, నికట శబ్ద ప్రయోగం చేశాం కనుక గ్రామానికి షష్ఠి వచ్చి గ్రామస్య అయింది. ఒకవేళ షష్ఠి రాకపోతే ఏమవుతుంది? గ్రామాత్. గ్రామ శబ్దానికి గ్రామానికి పంచమీ విభక్తి వచ్చి గ్రామాత్ అని వచ్చింది. అంటే ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్. అంటే దూరం గ్రామస్య, నికటం గ్రామస్య, షష్ఠి వచ్చింది. లేకపోతే దూరం గ్రామాత్, నికటం గ్రామాత్, ఇది పంచమి వచ్చింది. తర్వాత సూత్రం జ్ఞో విదర్థస్య కరణే అనేది ఇక్కడ ఉంది. జ్ఞో అవిదర్థస్య కరణే. ఇక్కడ అవగ్రహం పెట్టామంటే ఆ పెట్టుకోవాలి అన్నమాట. అంటే ఇక్కడ జ్ఞః, ఇది జ్ఞో అంటే జ్ఞః అంటే జ్ఞాధాతువు అన్నమాట. ఇది జ్ఞాధాతువు అవిదర్థస్య అంటే జ్ఞా అంటే జ్ఞానం, జ్ఞానధాతు, జ్ఞానార్థక ధాతువు జ్ఞా. దాని అజ్ఞానము అంటే అక్కడ అజ్ఞానార్థక, అజ్ఞానం అనే అర్థంలో జ్ఞాధాతువుని వాడితే అజ్ఞానం అవుతుంది. దాని కరణానికి సంబంధాన్ని వివక్ష చేస్తే, దాని సంబంధంగా అంటే కరణకారకంగా కాకుండా సంబంధంగా వివక్ష చేయవలసి వస్తే ఇక్కడ షష్ఠి వస్తుంది. ఉదాహరణ చూడండి, అర్థమవుతుంది. సర్పిషో జ్ఞానం. ఇక్కడ సర్పిస్ శబ్దానికి షష్ఠి విభక్తి మనకి వచ్చింది అనమాట. సర్పిష. సర్పిస్ శబ్దానికి షష్ఠి ప్రయోగం సర్పిష అని వస్తుంది. అంచేత సర్పిషో జ్ఞానం అనే దీని ఉదాహరణగా చెప్పారు. తర్వాత ఇది కూడా చూడండి, అధీగర్థ దేశా కర్మణి. ఎప్పుడు అధీగర్థంలో దయా ఈశ అనే ధాతువుల్ని ప్రయోగించినప్పుడు వాటి యొక్క కర్మలకి శేషత్వంతో వివక్ష చేస్తే, అంటే షష్ఠి శేష చేస్తున్నాం అన్నమాట. శేషత్వ సంబంధ కర్మణి అంటున్నాం అంటే సాధారణంగా అక్కడ కర్మ అవుతుంది, కానీ దానికి సంబంధాన్ని వివక్ష చేసినట్లయితే అక్కడ షష్ఠి విభక్తి వస్తుంది. అధీగర్థ దయేషాం కర్మణి అంటే అధీగర్థ అర్థంలో దయా ఈశ అనేటటువంటి ధాతువుల్ని ప్రయోగం చేసినప్పుడు వాటి కర్మలయందు షష్ఠి విభక్తి వస్తుంది. ఎప్పుడు? శేషత్వ వివక్ష చేస్తే అని. ఇక్కడ చూడండి, మాతు స్మరణం. ఇక్కడ అధీగర్థము అంటే స్మరణం అని చెప్పాం కదా, స్మరణార్థక ధాతువులు అవి వస్తాయి అని. సో స్మరణం అనేది ఇక్కడ స్మరణార్థక ధాతువు. మాతు స్మరణం. అలాగే దయా ధాతువుని తీసుకుంటే సర్పిష దయనం, అలాగే సర్పిష ఈశనం. ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇందులో ముఖ్యమైన ఉదాహరణ మీకు మాతు స్మరణం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్మరణం అనేటటువంటి ప్రయోగం చేశాం కనుక మాతృ శబ్దానికి షష్ఠి వచ్చి మాతు అని అయింది ఇక్కడ. అలాగే సర్పిష దయనం. దయనం అని అంటే ఏమిటంటే దానం చేయడం అని అర్థము. సర్పిష ఈశనం. ఈశ అంటే కోరిక, బాగా అతిగా కోరిక ఉండటం. తర్వాతది కృహి ప్రతియత్నే. ఇక్కడ ప్రతియత్నము అంటే యత్నము అంటే ప్రయత్నం చేయడము, ప్రతియత్నము అంటే ఆ ప్రయత్నం ద్వారా ఒక సొల్యూషన్ ని తెచ్చుకోవడం, అంటే పరిష్కారం చేయటము అన్నమాట. అది ప్రతియత్నం అంటే. కృయి ధాతు కర్మకి అంటే కృయి అనే ధాతువుని వాడిన ప్రయోగం చేస్తే, ధాతువుతో వచ్చే క్రియారూప ప్రయోగం చేసినప్పుడు దాని కర్మకి అది పరిష్కారం అనే అర్థంలో ఉన్నట్లయితే దానికి శేషత్వ వివక్ష చేస్తే, అంటే సంబంధాన్ని వివక్ష చేసినట్లయితే అప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఏధోదకస్య ఉపస్కరణం. ఇక్కడ ఉపస్కరణం అంటే అర్థం
సొల్యూషన్ తేవడము, సాల్వ్ చేయటము, పరిష్కరించటము అనే అర్థం. ఏదోదకస్య ఉపస్కరణం, ఏధ ఉదకస్య ఉపస్కరణం. ఇక్కడ కూడా ఎందుకని ఇక్కడ కుయి ధాతువుతో ఉన్న ధాతు రూపాన్ని క్రియారూపాన్ని వాడాం కనుక ఏదోదకాలు అనే వాటికి షష్ఠీ విభక్తి వచ్చి ఏదోదకస్య అనే ప్రయోగం ఇక్కడ వచ్చింది అన్నమాట. తర్వాత రుజార్థానాం భావవచనానాం అజ్వరేహే. భావవచనము అంటే భావం కర్తగా కలిగినటువంటిది అని అర్థం. రుజార్థక ధాతువుల్ని వాడినప్పుడు ఎప్పుడు అది జ్వరానికి సంబంధించిన అర్థాన్ని ఇవ్వనప్పుడు, అంతేకాకుండా అది భావవచన శబ్దమైనప్పుడు, అంటే భావాన్ని కర్తగా కలిగినది అయినప్పుడు అక్కడ కూడా షష్ఠీ విభక్తి వస్తుంది. మామూలే దాని కర్మకి ఆ రుజార్థంలో వాడిన క్రియారూపానికి వచ్చే కర్మకి సంబంధత్వాన్ని వివక్ష చేస్తే, అంటే శేషాన్ని వివక్ష చేస్తే షష్ఠి వస్తుంది అని సూత్రం. చౌరస్య రోగస్య రుజా. భావకర్తృకములు అంటే భావకర్తృకము అంటే భావమును కర్తగా కలిగినది, భావాన్ని కర్తగా కలిగినది. ఇది నామశబ్దమైంది, క్రియ కాదు. నామశబ్దమైంది కానీ క్రియని సూచిస్తోంది ఇది. అందుకని భావము అంటే క్రియ, వచనము అంటే నామప్రత్యయము. అందుకని భావవచనం అంటే భావాన్ని కర్తగా కలిగినది అని అర్థం. ఈ పీడనము అనే దానికి మనం అర్థం భావవచనం అంటే భావము కర్తగా కలిగినది. అంటే భావము అని అంటే పీడించబడుట అనే క్రియ భావం. భావము అంటే భావ ప్రాధాన్యం ఆఖ్యాతం. అంటే ఇక్కడ భావము అంటే క్రియ అని, ఈ క్రియ కర్తగా కలిగినది భావవచనము. వచనము అంటే కర్తం చేయడం. అందుకని ఇక్కడ మనకి ఈ రుజ అనే ప్రయోగం వచ్చింది. ఇది భావవచనాన్ని భావంగా కర్తగా చేశామన్నమాట. పీడనము, ఈ పీడనము అనేది కర్తృవాచక శబ్దమే కదా, అది పీడనము, అది క్రియ కాదు. కానీ క్రియని అలా వాడాము అనమాట, మనం కర్తగా వాడాము. అంచేత అలా వాడినప్పుడు మీకు షష్ఠీ విభక్తి వస్తుంది. తర్వాత ఆశిషి నాథ అనేది కూడా ఒక సూత్రం ఉంది. అంటే ఇక్కడ నాథ ధాతువు, ఈ నాథ ధాతువుకి ఒక అర్థం ఏంటంటే ఆశీర్వదించడం అనే అర్థం అనమాట. ఆశీస్సులు అందజేయడం అనే అర్థంలో నాథ అనే శబ్దాన్ని కూడా మనం వాడతాం. అది అంచేత ఆశీర్వర్థకమైన నాథ ధాతు కర్మకి శేషతో వివక్ష చేస్తే షష్ఠి వస్తుంది. ఉదాహరణ చూడండి, సర్పిషో నాథనం అంటే సర్పిష నాథనం. సర్పిష నాథనం, నాథనం అంటే కోరుకోవడం, అంటే లభించుగాక అన్న విధంగా అనమాట. దీని కర్మ ఏమిటి? సర్పిస్ అంటే నెయ్యి. ఆ సర్పిస్ అనే శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చి సత్పిష అనే ప్రయోగం వచ్చి సత్పిష నాథనం అయింది. ఇక్కడ ఇవన్నీ వేరువేరు మాటలండి. ఇవన్నీ జాసి, నీ, ప్ర అనేవి పూర్వంలో కలిగినటువంటి ఈ శబ్దాల్ని పూర్వంగా కలిగిన హన, ఈ నా అంటే సంధి చేసినప్పుడు నత్వం వస్తుంది. హన హన్ ధాతువు అనమాట. నాట, క్రాత, పిష అనేటటువంటి ధాతువుల్ని వాడినప్పుడు ఎప్పుడు ఇవన్నీ ఈ హింసార్థకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటప్పుడే, హింసకు జరుగుతున్నది, హింసించబడుతున్నది అనే అర్థాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి వచ్చేటటువంటిది ఏమొస్తుందంటే, వీటి కర్మలకి, ఈ ధాతువుల యొక్క క్రియారూప కర్మలకి శేషతో వివక్షం చేస్తే, అంటే సంబంధాన్ని వివక్ష చేసినట్లయితే అక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, చౌరస్య ఉజ్జాసనం. హింసాత్మక శబ్దాన్ని వాడాం మనం. ఈ హింసాత్మక శబ్దాన్ని వాడాం కనుక ఇక్కడ చోర శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చింది. హింసాత్మక ధాతువులు అంటే ఉజ్జాసనం, హింసించుట. ఎవరిని? చోరుని. అంటే ఈ హింసించడం అనేటటువంటి జాసి శబ్దాన్ని కలిగి ఉన్నటువంటి హింసార్థకమైనటువంటి ప్రయోగానికి కర్మ చోరుడయ్యాడు కనుక ఆ కర్మ కాకుండా దానికి సంబంధత్వ వివక్ష. ఇవన్నీ కూడా మీరు ఒకటే అర్థం చేసుకోండి. హింసించుట అని రాస్తే నేను ఇక్కడ క్రియారూపంగా అర్థం చూపించాను. ఇది అర్థం కావడానికే, దీని అర్థం కాదు. ఉజ్జాసనం అంటే హింస, అంతే. హింస అంటే ఇక్కడ అనం అనేటటువంటిది మనకి మళ్ళీ ప్రత్యయం, ఇది కృత్ప్రత్యయం, కృదంతం. అంటే ఇది నామశబ్దం అయిపోయింది. హింసించుట అంటే క్రియాశబ్దం కాదు. ఇది అర్థం కావడం కోసం రాసినది. అంటే చోరుని యొక్క హింస అని అంటాం. అంటే చోరుని హింసించడాన్ని చోరుని యొక్క హింస, చోరుని బాధ పెట్టడం అని అర్థం. ఆ చోరుని యొక్క అంటేనే ఇక్కడ షష్ఠీ విభక్తి. అంచేత చౌరస్య ఉజ్జాసనం అంటే చౌరస్య నిహననం అని అనొచ్చు. నీ వచ్చినప్పుడు హననం అనే వస్తుంది, హన్ ధాతువు కనుక.
ఇక్కడ నత్వం రాదు, నాతోటి నత్వం రాదు. అందుకని చౌరస్య నిహననం అనొచ్చును, లేకపోతే చౌరస్య ప్రహణనం అనొచ్చు. ఈ ప్రా వచ్చినప్పుడు ఈ నాకి నత్వం వచ్చి హననం కాస్త హననం అవుతుంది. ఎందుకు అవుతుందంటే ప్రాలో రేప ఉంది, రేప తర్వాత వచ్చేటటువంటి నకారానికి నత్వం వస్తుంది అనేది మనం సూత్రం. ప్రహణనం అనే మాట ఉంది, నిహననము ఉంది, ప్రహణనము ఉంది. వీటన్నింటికీ అర్థం ఒకటే, వాడిని బాధ పెట్టడము, వాడిని హింసించటము అనే అర్థం ఇది. ఇక్కడ కూడా హింసార్థకంలో మనం ఈ నీ ప్రాలు వాడబడ్డాయి కనుక చౌర శబ్దానికి షష్ఠి వచ్చి చౌరస్య అనే ప్రయోగం కనపడింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, నాట అనేటటువంటి శబ్దం వాడము. ఉన్నాటనం, ఉన్నాటనం అంటే కూడా హింసించడమే. చౌరస్య ఉన్నాటనం, చోరుణ్ణి హింసించటం, చోర హింస, చోరుని యొక్క హింస. చోర శబ్దానికి షష్ఠి వచ్చింది. అలాగే చౌరస్య క్రాథనం, క్రాథనం అంటే కూడా అదే అర్థం, అణిచివేయటం, హింసించటం. చౌరస్య క్రాథనం, ఇక్కడ క్రాథ శబ్దం వాడాం కనుక చోరుడికి షష్ఠి చౌరస్య. అలాగే వృషలస్య పేషణం, పేషణం అంటే కూడా హింసించడమే, అణగదొక్కేయటం. వృషలస్య చెప్పాను, వృషలస్యము అంటే అంత్యజాతి వాళ్ళు, వాణ్ణి అంత్యజాతి వాణిని అణిచివేయటము అంటే నిమ్న జాతిని అణిచివేయటము అని అర్థం. వృషలస్య పేషణం. ఇక్కడ కూడా మనం ఇక్కడ పిషాం అనే రూపంలో నుంచి వాడాం కనుక వృషల శబ్దానికి షష్ఠి వచ్చి వృషలస్య అయింది. ఇది ఈ సూత్రం. తర్వాత వ్యవహృణోహో సమర్థయోహో అంటే, వ్యవహృణోహో అంటే వి అవ హృపణోహో అని ఇక్కడ చెప్పుకోవాలి మనం. వి అవ అనేటటువంటి ఉపసర్గలు ఈ రెండు ముందు కలిగి ఉన్నటువంటి హృపణోహో అంటే పణ హృపణోహో, హ్రీని పాని కలిపి ఇక్కడ షష్ఠి ద్వివచన ప్రయోగం చేశారు. హృపణోహో అంటే అర్థం అది, హృధాతు ఒకటి, పణధాతు ఒకటి, ఈ రెండింటికి షష్ఠి ప్రయోగం హృపణోహో. వీటికి పూర్వంలో వి గాని అవా అనే గాని ప్రయోగం జరిగి ఉంటే ఇవి ఇవి ఆ సమర్థయోహో, సమర్థాలు అంటే ఈ రెండు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నప్పుడు, సమానార్థాన్ని కలిగి ఉన్నప్పుడు వాటి కర్మకి శేషత్వ వివక్ష చేస్తే ఇక్కడ కూడా షష్ఠి విభక్తి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హృ అనేటటువంటిది, ఈ పణ్ అనేటటువంటిది, ఈ రెండు ధాతువులు సమానార్థకాలు ఎక్కడవుతాయంటే రెండు సందర్భాల్లో అవుతాయి. ఒకటి జోదం ఆడేటప్పుడు అవుతాయి, లేకపోతే ఏదైనా అమ్మడాలు కొనుగోళ్లు ఉంటే, క్రయ విక్రయ వ్యవహారాలు ఉంటే అక్కడ సమానార్థకాలు వస్తాయి. ఇక్కడ ఉదాహరణ చూస్తే మనకి శతస్య వ్యవహరణం పణనం వా అంటే, ఇక్కడ శతస్య వ్యవహరణం పణనం వా అంటే ఇక్కడ జోదం యొక్క వ్యవహరణం అంటే జోదం యొక్క వ్యవహారం, జోదవాడటం. అలాగే పణనం, పణనము అంటే క్రయ విక్రయాలు, వ్యాపారం చేయటం. అది ఈ వ్యాపారాలు ఉన్నప్పుడే మనం జోద వ్యవహారం అని అంటాము, వ్యాపార అమ్మడాలు కొనుగోళ్ళ వ్యాపారము అని అంటాం మనం. అందుకని సమానార్థకంలో ఇక్కడ హృధాతువు పణధాతువు వాడాం కనుక హరణం పణనం వాడి వ్యవహరణం అని అన్నాం మనం. వి అవా అనేటటువంటి దానికి ముందు వాడాం కనుక వీటితో కలిపి వీటికి క్రయ విక్రయంలో శతాన్ని పొందుతున్నాడు, 100 రూపాయలు వాడు సంపాదిస్తున్నాడు. దేనిని పొందుతున్నాడు? 100 రూపాయల్ని. అంటే అది కర్మార్థంలో ఉంది. అది కర్మార్థంలో ఉన్నప్పుడు దానికి ఇక్కడ శేషత్వ వివక్ష చేస్తే షష్ఠి వస్తుంది కనుక శతశబ్దం షష్ఠి వచ్చి శతస్య అనయింది. అందుకని శతస్య వ్యవహరణం పణనం అంటే శతస్య వ్యవహరణం అదొకటి, లేదు శతస్య వి అవ వ్యవపణనం అని కూడా మనం అనొచ్చు. ఈ రకంగా దీన్ని చెప్పాము. తర్వాత దివస్తదర్థస్య ద్యోతార్థస్య క్రయ విక్రయ రూప వ్యవహారార్థస్య చ దివః కర్మణి షష్ఠీ స్యాత్. అంటే ఇక్కడ క్రయ విక్రయ రూపమైనటువంటి వ్యవహారం కానీ, లేదు జోదమాడడం అనే వ్యవహారంలో కానీ, అందుకని క్రయ విక్రయ రూప వ్యవహారార్థమైన దివుధాతు కర్మవాచక శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చును. మామూలు ఆ కర్మవాచక శబ్దానికి శేషత్వ వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఇది నిత్యం అండి. ఇక్కడ శతస్య దీవ్యతి అని అనాలి, శతస్య దీవ్యతి. తర్వాత సూత్రం విభాష ఉపసర్గే అంటే ఉపసర్గతో యోగం ఉంటే, అంటే ఉపసర్గతో కూడినప్పుడు
షష్ఠీ విభక్తి నిత్యంగా కాక వికల్పంగా వస్తుంది. ఇక్కడ ఏమన్నా మనం ఈ పైన నిత్యము, ఇది నిత్యం అని చెప్పాం. శతస్య షష్ఠీ నిత్యంగా వస్తుంది అని చెప్పాం. ఇక్కడ షష్ఠీ నిత్యం కాక వికల్పంగా వస్తుంది అని చెప్తున్నాం. ఎప్పుడు అదే ధాతువుకి, దివు ధాతువుకి ఒక ఉపసర్గ కలిసినట్లయితే ప్రతిదీవ్యతి అంటే మళ్ళీ మళ్ళీ పునః పునః, లేదు అగైన్స్ సమ్వన్, ప్రతిదీవ్యతి తిరిగి గెలిచాడు అని అర్థం అన్నట్టు, తిరిగి ప్రకాశమానం అయ్యాడు అని. ఈ ప్రతి అనేటటువంటి ఉపసర్గని వాడినప్పుడు ఈ షష్ఠి అనేది, దీవ్యతి అంటే నిత్యంగా షష్ఠి వస్తుంది. ప్రతిదీవ్యతి అని ఉపసర్గని వాడి దివుధాతు ప్రయోగం చేస్తే దానికి షష్ఠీ విభక్తి వికల్పంగా వస్తుంది. అంచేత శతస్య ప్రతిదీవ్యతి అని వచ్చింది. ఒకవేళ అది అది వికల్పంగా మీరు శతస్య అంటే సంబంధతో వివక్ష, శేషతో వివక్ష చేయకపోయినట్లయితే ఏమొస్తుందండి? దివుధాతువుకి శతం. అక్కడ ద్వితీయ రావడంలో ఒకసారిగా వాడకూడదు అనే రూల్ ఏం లేదు. అందుకని దివహ కర్మచ, అదే అదే సూత్రం. అంచేత దాని ప్రకారం శతం ప్రతిదీవ్యతి అనే ప్రయోగం వచ్చిందనమాట. ప్రేష్య గురోర్హ విషు దేవతా సంప్రదానే అంటే ఇక్కడ ప్రేష్య బ్రు ఈ రెండు ధాతువులు కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ దేవతా సంప్రదాన అర్థంలో ఉంటే ఆ రెండు ధాతువుల కర్మరూప అవిర్వాచక శబ్దానికి ఇక్కడ ఏం రాశారు? బ్రోహో, ప్రేష్య బ్రోహో అంటే బ్రువో, ఇక్కడ రా కింద హా, ఇది బ్రువోర్ హవిషో, హవిష్ అనేది, హవిస్ అనేది శబ్దం, హవిష అంటే హవిస్ అనేటటువంటిది. ఈ హవిస్ అనేది బ్రువోహో, ప్రేష్య బ్రువోహో, ఇది షష్ఠి ద్వివచన ప్రయోగం. రెండు ధాతువులు ఉన్నాయి కనుక అందుకని ఇక్కడ ఈ విసర్గ వచ్చినందువల్ల ఇక్కడ ర్యాప్ వచ్చింది. హవిష దేవతా సంప్రదానే. సంప్రదానే అంటే అర్థం ఏమిటి? దేవతా సంప్రదాయ అర్థం అంటే హవిస్సులు సమర్పిస్తాం, అంటే దేవతలకు మనం దానం చేస్తున్నాం, అక్కడ దాన కార్యక్రమమే ఉంది. అంచేత అక్కడ సంప్రదానం ఎవరు అంటే దానం పుచ్చుకునేది ఎవరు? దేవతలు పుచ్చుకుంటున్నారు. దేవతలకు వచ్చే సంజ్ఞ ఏమిటి? అక్కడ సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఆ దేవతా సంప్రదాన అర్థంలో ఉంటే ఎప్పుడు ప్రేష్య బ్రూ అనే ధాతుల్ని ప్రయోగిస్తే ఆ అర్థంలో ఈ రెండు ధాతువుల కర్మరూప హవిర్వాచక, హవిస్ ఏదైతే ఇస్తున్నామో అది కర్మ అవుతుంది. ఇస్తున్నాము దేనిని? హవిస్సుని. హవిస్సు కర్మ అయింది కదా. ఆ కర్మరూపక కర్మరూపమైనటువంటి ఆ హవిర్వాచక శబ్దానికి, హవిస్ అనే దానికి ఏ శబ్దాన్ని వాడతారో దానికి షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి, అగ్నయే ఛాగస్య హవిష పపాయ మేధాస ప్రేష్య. దీని అర్థం ఏంటంటే అగ్నయే ఛాగస్య హవిష వపాయ మేధస, ఇవన్నీ మాట్లాడండి. ఛాగ శబ్దము, హవిష్ శబ్దము, వపా శబ్దము, మేధా శబ్దము, ఇవన్నీ కూడా షష్ఠిలోనే వాడారు. వీటన్నింటికి అర్థం ఏమిటంటే అగ్నయే ప్రేష్య. ఇక్కడ చూడండి, ప్రేష్య ధాతు ఉంది, అది వాడాం మనం. ప్రా ఇష్ అనమాట. ఇక్కడ ఇష్ ధాతు అనమాట. ప్రేష్యలో ఉండే ధాతువు ఇష్, గుర్తుపెట్టుకోండి. ప్రా ఇష్. ఇక్కడ ప్రేష్ అనేటటువంటి చెప్తాం మనం. ప్రేష్య అనే ప్రయోగం మనం చేశాము. ఇక్కడ అగ్నయే అంటే అగ్నికి సమర్పిస్తున్నాము. అంచేత అగ్ని అనేది సంప్రదానమైంది, అందుకని ఇక్కడ అగ్నయే అని వచ్చింది. ఇక్కడ సమర్పిస్తున్నది ఏమిటి? ప్రేష్య, సమర్పిస్తున్నాము. దేనిని అంటే ఛాగస్య హవిష వపాయ మేధస, వపాయ మేధస, దీన్ని సమర్పిస్తున్నాం. ఈ సమర్పిస్తున్నాం అంటే ఇది కర్మరూపం. ఇదంతా కూడా ఛాగస్య హవిష వపాయ మేధస అనేది కర్మ. ఈ కర్మరూపాన్ని మనం ఇక్కడ సంబంధత్వ వివక్ష చేస్తే, అంటే ఈ కర్మరూపక సంబంధానికి శేషత్వ వివక్ష చేస్తే మనకి షష్ఠీ విభక్తి వస్తుంది. దీని అర్థం ఏంటండి? ఛాగస్య హవిష వపాయ మేధస అంటే, ఛాగస్య అంటే ల్యాంబ్, ఒక గొర్రెపిల్ల. హవిస్సు, దాన్ని హవిస్సుగా సమర్పిస్తున్నాం. వపాయ మేధస అంటే దాని కొవ్వులో నుంచి తీసిన పల్చని పొర, అది దాని అర్థం. ఇక్కడ వీటన్నింటికి కూడా షష్ఠీ విభక్తి వచ్చింది. ఏ అర్థంలో వచ్చింది? ప్రేష్య భ్రూ ధాతువులు రెండు దేవతా సంప్రదాయ అంటే దేవతలకి దానం చేస్తున్నామనే అర్థంలో ప్రయోగించబడితే ఆ రెండు ధాతువుల కర్మరూప హవిర్వాచక శబ్దము. ఇక్కడ కర్మ ఏమైంది ఇస్తున్నది అంటే ఇదంతా హవిర్వాచక శబ్దం. ఇదంతా కలిపి హవిస్సుగా మనం సమర్పిస్తున్నాము. హవిస్సుని ఈ విధంగా డిస్క్రైబ్ చేశాం. దీనికి షష్ఠి వస్తుంది.
కృత్వోర్థ ప్రయోగే కాలే కాలే అధికరణే. ఇక్కడ చూడండి, కృత్వశుచ్ అనే ప్రత్యయానికి క్రియ యొక్క పౌన. కృత్వశుచ్ అంటే తిరిగి మళ్ళీ మళ్ళీ చేయటము అన్నమాట. అంటే క్రియ యొక్క పౌనఃపున్యము అని అంటాం. అంటే వేగంగా చేయటము, ఒక రకంగా మళ్ళీ మళ్ళీ చెయ్యటము. పునః పునః పౌనఃపున్య అంటే అంటే తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చేయడము, వేగం వేగంగా మళ్ళీ మళ్ళీ చెయ్యటము. ఇది కృత్వశుచ్ అనే ప్రత్యయం చేరిస్తే అది వచ్చేటటువంటి అర్థం. ఈ అర్థం ఉన్న ప్రత్యయాల్ని ప్రయోగించినప్పుడు, అంటే కృత్వశుచ్ ప్రత్యయాన్ని ప్రయోగించినప్పుడు అధికరణ రూపమైన కాలానికి, ఇక్కడ కాలవాచక శబ్దం ఉంటే అది అధికరణ రూపకంగా ఉంటే దానికి శేషత్వ వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణ చూస్తే మీకు దీని అర్థం సులభంగా అర్థమైపోతుంది. పంచకృత్వ అహనః భోజనం. పంచకృత్వ అహనః భోజనం. అహనః అంటే ఆ రోజుకి రోజుకి లేదా ఆ పగట్లో. పంచకృత్వ 5 సార్లు భోజనం చేస్తాడు. అంటే వీడు రోజుకి 5 సార్లు తింటాడు అన్నమాట. అంటే పదే పదే తింటాడు అని అర్థం. అంచేత ఇక్కడ ఈ పంచకృత్వ అనేది, ఇక్రత్వ అనేది ఇది కృత్వశుచి ప్రత్యయం. అహన్ అనేది శబ్దం కనుక అహనః అని ఇక్కడ షష్ఠీ ప్రయోగం వచ్చింది. ఎందుకని పంచకృత్వతో కలిపి వాడాం కనుక. అది అధికరణ రూపము. అంటే 5 సార్లు తింటున్నాడు. ఎక్కడ తింటున్నాడు, దేంట్లో తింటున్నాడు? ఒక రోజులో తింటున్నాడు. అంటే దేంట్లో తింటున్నాడు అంటే తినడానికి అధికరణం ఇక్కడ కాలవాచక శబ్దాన్ని చెప్పాం, ఒక రోజులో అని. అంచేత అది అధికరణ రూపకంగా ఉన్న కాలవాచక శబ్దం అహన్ శబ్దం. అందుకని అహనః అనే ప్రయోగం వచ్చి పంచకృత్వ అహనః భోజనం అనే ప్రయోగం ఇక్కడ వచ్చింది. తర్వాత కర్తృకర్మణోః కృతి. ఇది ఇది ఒకటి చాలా ముఖ్యమైన సూత్రం అండి. కర్తృ కర్మణోః కృతి. కృతి అంటే కృత్కి సప్తమి ప్రయోగం కృతి. అందుకని అంటే కృత్ ప్రయోగం సందర్భంలో, కృత్ ప్రయోగం జరిగేటప్పుడు, కృతి ప్రయోగమునందు కృతి కర్తృకర్మణోః, కర్తకి కర్మకి కూడా కర్తృకర్మణోః షష్ఠీ స్యాత్ అంటే షష్ఠీ విభక్తి వస్తుంది. అది సప్లిమెంటేషన్, అనువర్తనం. అంచేత కర్తృకర్మణోః కృతి. కృద్యోగే కర్తరి కర్మణి చ షష్ఠీ స్యాత్. కృదంతంతో కలిపి వాడినప్పుడు కర్తకి కర్మకి రెండింటికి కూడా షష్ఠి వస్తుంది. ఉదాహరణ చూడండి, కృష్ణస్య కృతి. కృతి అనేది ఏమిటండి? ఇది కృత్ప్రత్యాంతమే కదా కృతి అనేది. అందుకని కృతి అనేది మనం ఇక్కడ కృత్ప్రత్యాంత శబ్దాన్ని వాడాం కనుక, కృదంతో కలిపి వాడాం కనుక కృష్ణ కృతి అంటే ఏమిటి? చేయబడినది అని అర్థం. చేయబడినది ఎవరి చేత? కృష్ణుడి చేత. అంటే కృష్ణుడి యొక్క కృతి అంటే కృష్ణుడి యొక్క. ఎందుకు వచ్చింది ఇక్కడ? మనం ఇక్కడ కృదంత శబ్దం వాడాం కనుక దీనికి కర్త కృష్ణుడు. ఈ ఈ ఇది చేసిన వాడు ఎవడు అంటే కృష్ణుడు అనేవాడు కర్త అయ్యాడు. అంచేత కృష్ణుడికి ఆ కర్తకి షష్ఠి వచ్చి కృష్ణస్య అనే రూపం వచ్చింది. అలాగే దీన్ని ఇంకో రకంగా ఇప్పుడు కృష్ణస్య కృతి జగత్ అని అంటాం మనం. ఈ ప్రపంచం అంతా కూడా కృష్ణుడి యొక్క కృతి, కృష్ణుడి చేత చేయబడినది అని అంటాం మనం. అంతే కదా. కృష్ణస్య కృతి జగత్ అని అంటాం మనం. కాళిదాసస్య కృతి అభిజ్ఞాన శాకుంతలం అన్నాం అనుకోండి. కాళిదాస్ యొక్క కృతి అభిజ్ఞాన శాకుంతలం. కాళిదాసస్య కృతి అభిజ్ఞాన శాకుంతలం. ఇక్కడ కూడా కృతి వాడాం కనుక కాళిదాసస్య అని షష్ఠి వాడాం మనం. ఇది ఇది ఒక ఇది కర్తరి ప్రయోగం కనుక ఇక్కడ కర్త అయ్యాడు. దీన్ని కర్మణి ప్రయోగం చేశామనుకోండి, జగత కర్త కృష్ణ. కర్మని ప్రయోగం చేసినప్పుడు ఏమైంది ఇక్కడ? జగత అంటే జగత్ శబ్దము, జగత అంటే షష్ఠీ ప్రయోగం. జగత్తు యొక్క కర్త కృష్ణుడు. ఇక్కడ చూడండి, కృష్ణ అనేది మీకు ప్రథమాలో వాడాం. ఇక్కడ కృష్ణ జగత్తు యొక్క కర్త కృష్ణుడు. ఈ జగత కర్త అనే దాంట్లో ఈ కర్త అనేది మళ్ళీ కృదంత శబ్దం. ఇది తా ప్రత్యయాంతము. దీంతో కలిపి జగత్ అనే శబ్దాన్ని మనం వాడాము. ఈ జగత్ అనే శబ్దానికి షష్ఠీ ప్రయోగం జగత అయింది. అంచేత ఇక్కడ ఇది కర్మ అయింది. అంటే జగత కర్త కృష్ణ, జగత్తు యొక్క కర్త కృష్ణుడు. కర్త అంటే చేసినవాడు కృష్ణుడు. దేనిని చేసినవాడు? జగత్తుని. అంటే కర్మ అయింది. ఇక్కడ జగత్ అనేది కర్మవాచక శబ్దం అయింది కనుక దానికి షష్ఠి చేస్తే జగత అని వచ్చింది. కృష్ణస్య కృతి అన్న చోట కృతంతో కలిపి వాడిన కర్త అయిన కృష్ణుడికి షష్ఠి వచ్చింది. జగత కర్త కృష్ణ అని అన్నప్పుడు కృతంతమైన కర్తతో కలిపి వాడిన
కలిపి కలిపి వాడిన దానికి కర్మ అయిన జగత్ శబ్దానికి షష్ఠి వచ్చి జగత కర్త కృష్ణ అని వచ్చింది. ఉభయ ప్రాప్తౌ కర్మణి. చూడండి, అంటే ఉభయ ప్రాప్తౌ, ఇప్పుడు ఒకే ఒకే వాక్యంలో ఉభయ ప్రాప్తం రెండు ఉండేటట్లయితే, కర్త కర్మ కూడా ఉండేటట్లయితే, అంటే ఒకే వాక్యంలో కర్త కర్మ కూడా సంభవించేటట్లయితే కర్మణి, కర్మకు మాత్రమే, కర్మవాచక శబ్దానికి మాత్రమే షష్ఠి వస్తుంది అని సూత్రం చెప్తుంది. తర్వాత అందుకని ఇక్కడ ఉదాహరణ చూడండి. ఉభయోః ప్రాప్తిర్యస్మిన్ కృతి తత్ర కర్మణ్యేవ షష్ఠి స్యాత్. అంటే ఒక వాక్యంలో కర్త కర్మలు రెండింటికి షష్ఠి విభక్తి కలిగితే కర్మార్థమందు మాత్రమే షష్ఠి విభక్తి వస్తుంది. ఆశ్చర్యో గవాం దోహో అగోపేన అనే ఉదాహరణ ఇక్కడ చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే గవాం దోహ, గోవులు పెతకబడుతున్నాయి. ఎవరి చేతన? అగోపేన, గోపుడు కాని వాని చేత. గోపుడు అంటే గొల్లవాడు. సాధారణంగా పాలు ఎవరు పితుకుతారండి? గొల్లవాళ్లే కదా గోపాలనం చేసేది, వాళ్ళే పాలు పితుకుతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే గో ఆ గొల్లవాడు కానివాడు పాలు పితుకుతున్నాడు. ఇది ఆశ్చర్యము అని చెప్తున్నాడు. ఆశ్చర్య గవాం దోహో అగోపేన అంటే గొల్లవాడు కానివాని చేత పాలు పెతకబడటం ఆశ్చర్యము అని ఇక్కడ దీనికి అర్థం అనమాట. పితుకుతున్నవాడు ఎవడు? అగోపుడు అంటే గొల్లవాడు కానివాడు, వాడు కర్త అయ్యాడు ఇక్కడ. అలాగే కర్మ ఏమిటి ఇక్కడ? గోవు, ఎవరిని పితుకుతున్నాడు? గోవుని పితుకుతున్నాడు. అంచేత గోవు అనేది కర్మ అయింది. ఈ రెండు వచ్చాయి. అంటే ఇక్కడ ఈ వాక్యంలో అగోప అనే కర్త శబ్దము ఉంది, గో అనేటటువంటి గో శబ్దము కర్మ శబ్దము ఉంది. ఈ రెండు ఒకే వాక్యంలో వచ్చాయి కనుక ఇక్కడ కేవలం ఉభయ ప్రాప్తవు కర్మని, ఇలా ఒకే వాక్యంలో కర్త కర్మ ఉండేటట్లయితే కర్మ శబ్దానికి మాత్రమే ఇక్కడ ఆ ఆ షష్ఠి విభక్తి వస్తుంది కనుక గో శబ్దానికి షష్ఠి వచ్చి గవాం అయింది అన్నమాట. అందుకని గవాంకి వచ్చింది. అగోపుడు అని అంటే ఇక్కడ మీరు అగోపేన, ఆ గోపుని చేత, వాడి చేత పితకబడుతున్నది అని అన్నప్పుడు మీకు అక్కడ కర్మణి ప్రయోగం కనుక దోహ అంటే కర్మణి ప్రయోగం కనుక అగోపేన అన్నప్పుడు అక్కడ కర్తకి తృతీయ విభక్తి వస్తుంది, వచ్చి అగోపేన అనే రూపం వచ్చింది. సరేనండి, మళ్ళీ మండే నాడు కలుద్దామండి. ఓకే, ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. సంతోషంగా రండి.